హాయ్ గాయ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో గాయ్స్, ఈరోజు మనము సి లాంగ్వేజ్ ట్యూటోరియల్స్లో అయితే ఉన్నాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, మీకు నేను ఈరోజు డేటా టైప్స్ గురించి చెప్పబోతున్నాను. ఓకేనా? సో మనం ఈరోజు ఈ వీడియో ఏంటంటే మొత్తం క్లియర్గా మనం డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం. సో ప్రీవియస్ వీడియో నేను మీకు ఏంటంటే వేరియబుల్స్ గురించి చెప్పాను. సో ఈరోజు మనం ఏంటంటే మీరు ఏంటంటే ఒక వేరియబుల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేయాలి, దానికి వాల్యూ ఎలా అసైన్ చేయాలి, అండ్ డెఫినేషన్స్ గురించి డిక్లరేషన్ ఎలా ఇవ్వాలి, ఇనిషియలైజేషన్ వాల్యూ మనం ఎలా ఇనిషియల్గా మనం ఇవ్వాలి అని చెప్పేసి మనం నేను వీడియోలో మాట్లాడుకున్నాం. సో ఈరోజు మనం ఏంటంటే ఈ వీడియోలో డేటా టైప్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో అండ్ అదేవిధంగా మీరు ఈ వీడియోస్ని మీకు నచ్చినట్లయితే మీరు ఈ కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడికి వెళ్ళేసి మీరు ఈ కోర్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. సో మీరు పర్చేస్ చేస్తే మీకు ఏంటంటే సి లాంగ్వేజ్ సంబంధించిన మొత్తం ట్యుటోరియల్స్ అండ్ అదేవిధంగా డీటెయిల్డ్ మెటీరియల్, ఆ డీటెయిల్డ్ మెటీరియల్లో మీకు ఏంటంటే జాబ్ ఓరియంటెడ్ ఫైల్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా మీకు ఏంటంటే హోమ్ డెలివరీకి అయితే వస్తాయన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే డేటా టైప్ అంటే ఏందో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెఫినేషన్ మనకు తెలియాలి. ఓకేనా? సో డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఏదైనా ఒక వేరియబుల్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇంట్ ఏ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏ అనేది వేరియబుల్, ఇంట్ అనేది డేటా టైప్. ఓకేనా? సో ఇక్కడ డేటా టైప్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్, ఇది వేరియబుల్. ఓకేనా? సో ఈ వేరియబుల్ ఎంత డేటాని మెమరీలో ఆక్యుపై చేస్తుంది అని చెప్పేదే డేటా టైప్ అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనం తీసుకున్న వేరియబుల్ ఇది. సో ఈ వేరియబుల్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుంది మెమరీలో అని చెప్పేదే డేటా టైప్ అనమాట. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సో బేసికల్లీ మనకి డేటా టైప్స్లో చాలా టైప్స్ ఉంటాయి. ఓకేనా? సో దాంట్లో ఈరోజు మనం కొన్ని గురించి మాట్లాడుతున్నాం. కొన్ని ఏంటంటే మీకు ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు మీకు ఆటోమేటిక్గా వాటిలోనే చెప్పేస్తాం. బట్ బేసికల్గా మీకు బాగా మనం ప్రతిరోజు యూజ్ చేసేవి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అవే ఏంటంటే మనకి బేసిక్ డేటా టైప్స్ ఉంటాయి. వాటిల్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే క్యారెక్టర్స్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంటీజర్స్ కోసం, నెక్స్ట్ ఫ్లోట్ పాయింట్ వాల్యూస్ కోసం, అంటే డెసిమల్ పాయింట్ వాల్యూస్ కోసం. నెక్స్ట్ అదేవిధంగా డబుల్ ఉంటుంది, లాంగ్ డబుల్ ఉంటుంది. సో ఈ ఏవైతే ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి డెసిమల్ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేసుకునేదానికే మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్స్తో మనం ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. సో క్యారెక్టర్స్ని మాట్లాడుకోవాలంటే క్యారెక్టర్స్ అంటే ఏంటి? లెటర్స్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ని ప్రింట్ చేయాలంటే ఇక మనం వాడే కీవర్డ్ ఏంటంటే క్యారెక్టర్స్కి క్యార్. ఓకేనా? సో క్యారెక్టర్స్కి వాడే డేటా టైప్ ఏంటంటే క్యార్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఏదైనా ఒక వేరియబుల్ తీసుకుందాం. క్యారెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి. మనం ఏదన్నా స్ట్రింగ్స్ని కానీ లేకపోతే క్యారెక్టర్స్ని కానీ మెన్షన్ చేయాలంటే పైన మనం ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టాలి. ఓకేనా? సో ఇక్కడ క్యాపిటల్ సి పెట్టాను. ఓకేనా? దాని తర్వాత సెమీకోలన్, పక్కా ఫర్ షూర్గా సెమీకోలన్ ఉండాలి. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే ఒక స్టేట్మెంట్ నుంచి ఇంకో స్టేట్మెంట్ రీడ్ చేయాలంటే ఖచ్చితంగా సెమీకోలన్ అయితే ఉండాలి. ఇక్కడ ప్రింట్ఎఫ్లో నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కొన్ని వీడియోస్లో చెప్పున్నాను. మన కన్వర్షన్ క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఫార్మాట్ స్పెసిఫైస్ గురించి చెప్పేటప్పుడు కానీ మీకు చెప్పాను. ఏమనంటే మనం క్యారెక్టర్స్ని ప్రింట్ చేయాలంటే దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి? %C. ఓకేనా? %C ఇది మనకి ఫార్మాట్ స్పెసిఫైర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. ఇక్కడ నేను ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టేశాను. ఓకే, డన్. మనము ఏ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం? ఏ అనే వేరియబుల్ని మనం అవుట్పుట్ తెప్పించాలనుకున్నాం కాబట్టి ఏ అని చెప్పేసి ఇక్కడ రాశాను. ఓకే, ఇప్పుడు అంతా ఓకే. సెమీకోలన్స్ ఉన్నాయి, ప్రింట్ఎఫ్ ఉంది, సో ఫార్మాట్ స్పెసిఫైర్ రాసాం. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి, నాకు అవుట్పుట్ ఏమొచ్చింది? సి అని చెప్పేసి వచ్చిందనమాట. ఓకే, క్యారెక్టర్స్ అనేది మీకు అర్థమైంది. సో ఇప్పుడు మనకి క్యారెక్టర్స్ని ఎలా ప్రింట్ చేయాలో తెలిసింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ అసలు క్యారెక్టర్స్కి కొంచెం డేటా మనం మీకు ఇందాక డెఫినేషన్ చెప్పాను ఎంత మెమరీ స్టోర్ చేసుకుంటుంది, సో మెమరీలో ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుందని చెప్పేసి చెప్పాను కదా. సో ఒకసారి చూద్దాం మనం క్యారెక్టర్స్కి ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తుందని చెప్పేసి. ఓకేనా? సో దానికి నేనేం చేస్తున్నా అంటే అది కూడా మీకు క్లియర్ ఇక్కడ చూపిస్తాను. సో ప్రింట్ఎఫ్ ఓపెన్ బ్రేసెస్ ఇన్వర్టెడ్ కామర్స్లో మీరు ఏం చేస్తారంటే %D అని ఎందుకంటే బికాజ్ ఆఫ్ మెమరీ అనేది మనకి ఇంటీజర్ ఫార్మాట్లో ఉంటుంది. మెమరీ ఎంత స్టోర్ చేసుకుంటుంది అనేది ఇంటీజర్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే దీనికి %D అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఇక్కడ సైజ్ ఆఫ్ మనకేం రావాలి? క్యార్ కదా. సో క్యార్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే
క్లోజ్ బ్రేస్, ఇక్కడ సెమీకోలన్ ఇస్తున్నాను. ఓకేనా? ఇలా ఇచ్చేసిన తర్వాత మీరేం చేస్తారంటే రన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ 1 అని చెప్పేసి వచ్చింది. అంటే ఇది ఎన్ని బైట్స్ని స్టోర్ చేసుకుంటుందంటే 1 బైట్ని స్టోర్ చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, 1 బైట్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో 1 బైట్ అంటే 8 బిట్స్తో సమానం. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్యారెక్టర్స్ గురించి క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్దాం, ఇంటీజర్స్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే క్యారెక్టర్ అనే ఈ యొక్క డేటా టైప్ని తీసి ఇంట్ అని చెప్పేసి పెట్టాను. సో దీనికి నేను వేరియబుల్ అదే తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ వాల్యూ అనేది నేను సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 అంటున్నాను. ఓకే, సో వాల్యూ అనేది 100 అనేది తీసుకున్నాను. కానీ దీనికి ఇన్వర్టెడ్ కమాస్ పెట్టక్కర్లేదు, బికాజ్ ఆఫ్ అది వాల్యూ నెంబర్ అది కదా. సో ఇక్కడ కింద ప్రింట్ఎఫ్కి వచ్చేసరికి ఇక్కడ దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటంటే %d అనమాట. ఓకేనా? %d రిప్రజెంట్స్ ఇంటీజర్. ఓకేనా? సో నేను ఇక్కడ వేరియబుల్ అదే కాబట్టి అదే ఉంచాను. ఇక్కడ ప్రింట్ఎఫ్లోకి వచ్చిన తర్వాత సైజ్ ఆఫ్ మనకు కావాల్సింది ఇంట్ కదా. సో ఇంట్. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకేనా? సో చూడండి, నాకు ఇక్కడ ఇంటికి వచ్చిందనమాట. ఏంటి? సో 100 అని చెప్పేసి మనకి వాల్యూ అయితే ప్రింట్ అయింది. అండ్ అదేవిధంగా సైజ్ ఆఫ్ ఇంట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 4 బైట్స్ అని చెప్పేసి వచ్చిందనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఇంటీజర్ డేటా టైప్ దేనికంటే మనకి వాల్యూస్ని ప్రింట్ చేసేదానికోసం. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఫ్లోట్. సో నేను ఇక్కడ ఫ్లోట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 3.14 అని చెప్పేసి అన్నాను. ఇక ప్రింట్ పర్సంటైల్ ఫ్లోట్కి మనకి ఏంటంటే %f ఫార్మాట్ స్పెసిఫైర్. సో %f రాసేసాను. ఏ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రింట్ ఆఫ్ సైజ్ ఆఫ్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఫ్లోట్ అనమాట. అంతే కదా, ఫ్లోట్ అనే వేరియబుల్కి. సో ఇక్కడ రాసేసాను. ఓకేనా? సో ఫ్లోట్ అనే డేటా టైప్ అక్కడ మెన్షన్ చేసాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి 3.14 ఇక్కడ రిమైనింగ్ 4 zeros ఇక్కడ వచ్చాయి. అండ్ సైజ్ ఆఫ్ ఫ్లోట్ యొక్క వాల్యూ 4 అని చూపించింది. యాక్చువల్గా మీకు ఏంటంటే ఇంటీజర్ యొక్క డేటా టైప్లో మనకి మెమరీ ఎంత స్టోర్ చేస్తుందంటే 2 బైట్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో 2 × 8 16 బిట్స్ అనమాట. మనకి ఇందాక అవుట్పుట్లో 4 బైట్స్ అని ఎందుకు చూపించిందంటే సో అది సిస్టమ్ టు సిస్టమ్ మారుతుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కంప్యూటర్లో మీరు ట్రై చేస్తే మీకు 2 బైట్స్ చూపించవచ్చు. కానీ కొన్ని కంప్యూటర్స్లో ఏంటంటే 4 బైట్స్ చూపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఏంటంటే మెమరీ అలొకేషన్ ఎలా ఉంటుందంటే ఇంటీజర్కి 2 బైట్స్ మాత్రమే. సో 2 బైట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 16 బిట్స్ అనమాట. సో ఫ్లోట్కి ఏంటంటే 4 బైట్స్. సో 4 బైట్స్ అంటే 32 బిట్స్ ఆఫ్ స్పేస్ని మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? ఇది ఫ్లోట్కి. నెక్స్ట్ దీంతో పాటుగానే మనకేంటంటే డబల్ ఉంటుంది, లాంగ్ డబల్ ఉంటుంది. సో ఇక్కడ దీనికి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేను అది కూడా చూపిస్తాను ఒకసారి. సో ఒకసారి చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డబల్ అని చెప్పేసి అన్నాను. ఇక్కడ నేను కొన్ని వాల్యూస్ని అయితే పెంచుదాం. సో ఫ్లోట్కి, డబుల్కి, లాంగ్ డబుల్కి తేడా ఏంటంటే అన్ని ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూసే. కాకపోతే ఏంటంటే వాటి యొక్క సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 6 వాల్యూస్ అలా ఉంటే మనం ఫ్లోట్ని యూస్ చేస్తాం. పెద్ద డెసిమల్ వాల్యూస్ అయితే డబుల్ యూస్ చేస్తాం. అంతకన్నా పెద్ద డెసిమల్ వాల్యూస్ అయితే లాంగ్ డబుల్ యూస్ చేస్తాం. ఓకేనా? సింపుల్. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ఎఫ్కి వచ్చాం. ఇక్కడ వేరియబుల్ అదే, కానీ ఇక్కడ మనకేంటంటే పర్సంటైల్ స్మాల్ ఎల్ఎఫ్. ఓకేనా? స్మాల్ ఎల్ఎఫ్ రిప్రజెంట్స్ డబుల్ అనమాట. సో నెక్స్ట్ సైజ్ ఆఫ్, ఇక్కడ ఫ్లోట్ కాదు, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డబుల్ అనమాట. ఓకే, డబుల్ మెన్షన్ చేసాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ 3.145699 అంటే ఇదంతా కలిపి ఒక వాల్యూలో వేసేసుకుంది అనమాట డబుల్ అనేది. ఓకేనా? సో దాని యొక్క సైజ్ ఎంత ఉంది? 8 బైట్స్ అనమాట. 8 బైట్స్ అంటే 64 బిట్స్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది డబుల్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా దీనిలో మనకి లాంగ్ డబుల్ కూడా ఉంటుంది. ఓకేనా? లాంగ్ డబుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి, నేను ఇక్కడ లాంగ్ డబుల్ అంటున్నాను. సో ఇక్కడ ఇంకొన్ని వాల్యూస్ పెంచుదాం. ఇలా కొన్ని వాల్యూస్ని అయితే నేను పెంచాను, ఇంక్రీజ్ చేశాను. ఓకేనా? సో ఇక్కడ కూడా 31 పాయింట్ ఇలా 315 పాయింట్ ఇలా సంథింగ్ వాల్యూని అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకేనా? సో చూడండి 0.000. ఎందుకంటే ఈ లాంగ్ డబుల్లో మనకి ఏంటంటే వాల్యూస్ అనేవి చాలా హెవీ ఉంటాయి. అంటే పెద్ద డెసిమల్ వాల్యూస్ మాత్రమే అది స్టోర్ చేసుకుంటుంది, లేకపోతే స్టోర్ చేసుకోదు. కాకపోతే మనం వాడేది ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ అంతా కూడా మనకేంటంటే క్యారెక్టర్స్, ఇంటీజర్స్, ఫ్లోట్స్ ఈ 3 సరిపోతాయి. మనకి ఈ డబుల్, లాంగ్ డబుల్ అనేది చాలా రేర్ కేసెస్లో యూజ్ చేస్తాం. మనకి దీని అవుట్పుట్ రాలేదు. సో నేను మీకు పెద్ద ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు నేను మీకు లాంగ్ డబుల్ గురించి క్లియర్గా చెప్తాను. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే సైజ్ ఎంత ఉంది? ఇక్కడ 16 బైట్స్ అని చెప్పేసి చూపిస్తుంది. బట్ యాక్చువల్లీ ఏంటంటే 12 బైట్సే.
12 bytes ఈజ్ ఈక్వల్స్ టు 96 బిట్స్ అనమాట. అది మనకి నేను చెప్పాను కదా, మనకి కంప్యూటర్ టు కంప్యూటర్, సిస్టమ్ టు సిస్టమ్ ఏంటంటే మనకి ఈ వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి అప్పుడప్పుడు. బట్ డిఫాల్ట్గా ఉండేది ఏంటంటే 12 bytes అనమాట. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. కాకపోతే మనకి మెయిన్గా యూజ్ చేసేది ఏంటంటే క్యారెక్టర్స్, ఇంటీజర్స్, ఫ్లోట్స్, ఓకేనా. సో ఇది మొత్తం మీద మీకు ఏంటంటే డేటా టైప్స్ గురించి. ఇంకా మనకి కొన్ని ఉంటాయి ఏంటంటే మనకి మీరు ఇక్కడ చూసుకుంటే డిరైవ్డ్ డేటా టైప్స్ కొన్ని ఉంటాయి. అరే, పాయింటర్స్, నెక్స్ట్ స్ట్రక్చర్, యూనియన్, నెక్స్ట్ ఈనమ్, నెక్స్ట్ వాయిడ్, ఇలా కొన్ని డేటా టైప్స్ అయితే ఉంటాయి. వీటి గురించి నేను ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో మనకి ప్రోగ్రామ్స్ గురించి చెప్పేటప్పుడు, మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అరేస్ గురించి చెప్పేటప్పుడు డేటా టైప్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ పాయింటర్స్ గురించి చెప్పేటప్పుడు పాయింటర్స్ డేటా టైప్, నెక్స్ట్ ఈనమ్ ఎక్కడ యూస్ చేస్తారు, వాయిడ్ డేటా టైప్స్ ఎక్కడ యూస్ చేస్తారు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫర్దర్ ప్రోగ్రామింగ్ చెప్పేటప్పుడు మీకు అప్పుడు చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఓకేనా. సో ఈరోజు మనం మొత్తం మీద నేర్చుకుంది ఏంటంటే బేసిక్ డేటా టైప్స్ గురించి నేర్చుకున్నాం. ఒకటి ఏంటంటే ఇంటీజర్, క్యారెక్టర్స్, నెక్స్ట్ అదేవిధంగా ఫ్లోట్, నెక్స్ట్ డబల్, లాంగ్ డబల్. సో ఈ 5 డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం, ఓకేనా. సో ఇది గైస్ మన టాపిక్ అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు తెలుసు కదా, ఈ కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్స్ ఉన్నాయి. సో కాల్ చేసి మీరు ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ అ నైస్ డే.